అప్పుడు మునిరాజుతోటి అందాల పని లోపల ఏనాడు వెళ్ళిపోతా ఉన్నది అంటే మా ప్రభు లోపల రేణుకెళ్ళమ సత్యాన నలుగురు కొడుకుల కన్నది ఒక ఆడవిల్లని కన్నది అందరికంటే పెద్దవాడు భార్గవి రామయ్య కళ్ళకి ఎంతో ఆనందం అవుతుంది నువ్వే మా సభ్యులుగా ఇంట్లో ఆటలాడమన్నప్పుడు భార్గవి రాముడు ఏమంటా ఉన్నాడు అయ్యయ్యో అమ్మ రేణుక ఎల్లమ్మ ఊకున్న వాడికి ఊదుబోగేసినట్టుగా మరి ఊకున్న వాడికి ఊదుబోగేసినట్టుగా అయ్యాల చూడబోతే నన్ను ఆటలాడమంట నువ్వు పాటలు పాడమంటున్నావు సరే నేను ఆటలు ఆడతా కానీ ఏ ప్రకారంగా అయితే దేవాల దేవతలు దేశ పండితులు రాజాగా రాజులు రాజ పండితులు అట్టినటువంటి బొంగరం కావాలి ఆ బొంగరం ఏ ప్రకారంగా అయితే కట్టోలో ఉండాలి నా చేతికి రమ్మంటే రావాలి ఆడమంటే ఆడాలి పొమ్మంటే పోవాలి మరి అటువంటి బొంగరము చాడను బాగా పోవాలంటున్నావు కట్టమంటే కట్టాలి 100 మందిని కొట్టమంటే కొట్టాలంటున్నావురా దేవతలు పెద్దలు పెద్దాతలు వంటి అన్న కట్టమంటే పొంగరము కళ్ళతోటి చూడలేదు అమ్మ రేణుక ఎల్లమ్మ అటువంటి బొంగరం తెస్తారు నేను ఆటల కంటే వెళ్ళిపోతా పాటల కంటే వెళ్ళిపోతానమ్మా అమ్మా అటువంటి బొంగరం ఉంటే నేను ఆటల కంటే వెళ్ళిపోతా పాటల కంటే వెళ్ళిపోతానమ్మా ఊపున్న వారికి ఊదుపై వేసినట్టు ఆటలు ఆడతా అటువంటి బొంగరం కావాలంటున్నావు అటువంటి బొంగరము ఒకవేళ తప్పించుకోవాలని చెప్పి రేణుక ఎల్లమ్మ గంగలాది కొట్టునా అమ్మమ్మ ఒకవేళ ప్రాంతాల గంగదే ఉన్నది గంగ దగ్గర బొంగరం ఉన్నది కొడుకో వెళ్ళిపోరా రాముడా మరి గంగ దగ్గర బొంగరం ఉన్నదన్నప్పుడు భార్గవి రాముడు సరే పర్వాలేదు అనుకోని గంగరాది పట్టుకు ఎల్లుండు రాముడు
గంగమ్మనైనా ఎవరమ్మా నీవెవరు అట్లా కాదమ్మా నన్ను ఏర్పాటు చేస్తలేవా నేను ఇరకబడతలేను నేనమ్మమ్మా నేను భార్గవి రాముని పరశురాముని కాదు అమ్మమ్మ అంటే నీ తాత పెళ్ళన్న అట్లా కాదమ్మా అట్లా కాదక్క నీ బావ పెళ్ళన్న అట్లా కాదు వదిలే అట్లా కాదు ముసల్దానా కాదు ముసల్దానా అంటుడు ఈ బాడతో ముసలోడు కాదమ్మా అట్లా అట్లా కాదమ్మా మరి ఏమని పిలవాలి నువ్వు ఏమని పిలుస్తావు నువ్వు ఎవరు అసలు నేను ఎవరంటావా కాదమ్మా నువ్వు ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ నా తోదారి గడ్డం వచ్చినావు నీ తోదారి గడ్డం వచ్చినా ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటావు అయితే నా పేరు చెప్పండి నా పేరు గంగదేవి భగవాని నా పేరు గంగ భవాని అంటావు అమ్మాయి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నా అంటావు అయితే ఏం చేస్తున్నా అంటావు ఏం చేస్తున్నావు ఏమంతా ఏమన్నా అయ్యో ఎల్లేరు గడ్డలు దుంప గడ్డలు నాసులి నాసులవన్నీ గడ్డలు గడ్డలన్నీ ఎరుకొస్తా చెర్లకి ఎరుకొస్తా గంగ గర్భాన్ని తీసుకొస్తా గడ్డ మీద వచ్చి గడ్డలంటే అమ్ముతానమ్మా ఈ పిల్లగాడు నీ దగ్గర ఉంటాడా అయ్యో ఈ పిల్లగాడు ఈ నలుగురు నా దగ్గరికి వస్తారు నలుగురు పిల్లలు నీ దగ్గర ఉంటారు నా దగ్గరికి వస్తారు నాదల్ని చేతి పెడతారు చేతి పెట్టి మెత్త ఉంటే నేను ఈగుతారు గట్టి ఉంటే పిడారు పని చేసుకోవద్దు మామిడికాయలు అంతా నేను మామిడికాయలు అమ్ముతుంటే వీళ్ళు వస్తారు మెత్త ఉండే తీసుకొని మామిడి పని తీస్తారు గట్టి ఉండే ఏమంటావు తాత నీ తీగే కథ గట్టిగా కదా నీ మామిడి పళ్ళకే గట్ల అయితే ఇంకేమేం చేస్తా అంటావు మార్గశాపలు అంతా అనుకున్నావు మేము ముక్కునాశలము అయ్యా ముక్కునాశలం అంతలేను ఈ చెవులో సర్దైంది ముత్తనాశలం అయ్యా ముత్తరాశి ముత్తరాశి గంగ అట్లా కళ్ళు వస్తలేవు ఆయన ఏర్పాటు చేస్తలేవు అయితే కళ్ళు కనబడతలేవు ఏమి కనబడతా అంటావా తడక సాటుకున్నాడు తమాం కనబడరు గోడ సాటుకున్నాడు ఏమో గోరంతనే కనబడతారు తడక సాటుకుంటూ అట్లా కాదమ్మా గోడ సాటుకుంటే గోరుమంద కనబడుతుంది తడక సాటుకుంటే తమా కనబడదు ఇవన్నీ ఏంటి ఇవన్నీ మంగ చెట్లు మంగ చెట్టు కాదు మనుషులు కళ్ళు కారుతూనే ఉంటావు ఇప్పుడు అట్లా కాదమ్మా కిందికి మీదికి మన రాజకీయాల్లో జల్లడు వినట్టు అవుతున్నామే ఏమో గుల్లిస్తున్నామే అట్లా కాదమ్మా ఏమో కిందికి మీదికి ఒకటే నాకు పానం తాయికి లేదు రేపు ముసలా కూడా కట్టేస్తావు అట్లా కాదు రైస్ మిల్ బియ్యం పోస్తే మరి ఒడ్డు పోస్తే బియ్యం అవుతాయి మరి నీ దాంట్లో ఏం పోస్తే ఏమైతాయి నాన్న పొద్దుకి బియ్యం పోస్తే ఉప్పు వస్తుంది అయితే అందరి మీద ఎర్రగడ్డ కొట్టు అయ్యో అమ్మా గంగదేవి అయ్యో అమ్మా గంగదేవి అమ్మా గంగదేవి నా తల్లి రేణుకా ఎల్లమ్మ చెప్పింది ఏ ప్రకారం అయితేనేవి అమరదేవులు కుమరదేవులు వచ్చినటువంటి పొగరము కావాలి అమరదేవులు కుమరదేవులు వచ్చినటువంటి ఆడమంటే ఆడాలి నువ్వు చెప్పావే పరశురామ
ప్రకారం పొంగలం తీసుకుందామని చెప్పి రాముడు ఏ ప్రకారం కాళికాదేవి గుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ పొంగలం గాడి మీద ఏ ప్రకారం 12 తిరుగుల ప్రతాపరామలు కావాలన్నాడు. ఆడికే కాళికాదేవిని ప్రచురం చేసుకుందామని రాముడైనా కాళీమా కాళీమాయమ్మ వచ్చిండు. అమ్మా ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి ఈ బొంగలు తీసుకొచ్చినా ఈ ఆటల కంటే వెళ్ళిపోతా గాని మరి వాళ్ళు చూడబోతే నాకంటే పెద్దవాళ్ళు ఉండాలి, నేను చూడబోతే నా వాళ్ళకంటే చిన్నవాళ్ళు ఉండాలి, వారి అస్తం పైన ఉండాలి, అస్తం కింద ఉండాలి. అమ్మా చెప్తుంటేనే మంచిది. తమ్ములంటే ఏ ప్రకారం తమ్ములు నేను ఒక మాట అంటే నాకు బాధ అనిపిస్తుంది, తమ్ముడు నేనంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. మరి నేను గెలిస్తే తమ్ముడు గెలిచినట్టే, తమ్ముడు గెలిస్తే నేను గెలిచినట్టేనమ్మా. నేను తమ్ముడితో ఆడరాడమ్మా. ఆడికే రాముడు ఏ ప్రకారంగా తల్లి దివరాత్రి తీసుకొని రాముడు వచ్చేటి బావరం ఎదురుపెట్టి ఏ ప్రకారంగా బావల పట్ట వెళ్ళిపోతుండగా రాముడైన బావల పట్ట వెళ్ళిపోతున్నాడంటే రాముడు ఏ ప్రకారంగా 11 గుట్టలు పట్టుకొని రాముడు బావల పట్టమైన అరే పాలగట్టెనా రామయ్య నేను భార్గవి రాముడిని పరశురాముడిని. అరే పరశురామా బామ్మది పరశురామువా? అయితే ఏమైంది అయ్యా గిట్టొచ్చు? ఏం సంగతి అంట? అరే వందనాలు బావలారా
దానాలు పెట్టిండు దాపడ తిరిగిండు దండాలు పెట్టిండు బావలారా నీకు 10,000 వందనాలు దండానికి దండం పెట్టుకురా మలిచెట్టి మలిచెట్టి రాజులేనా రావు రామయ్య అయ్యో బావలారు మచ్చేటి గౌరవం బాగానే ఉంది మా తల్లి రేణుకాయలమ్మ బాగానే ఉంది మా చెల్లెలు మిర్యాల గౌరమ్మ బాగానే ఉన్నది మరి నేను చూడబోతే మీతోటి సరదండ ఆటలాడడానికి పాటలు పాడడానికి నేను వచ్చిన బావలారా బావలారా మీతోటి నేను పాటలు పాడడానికి వచ్చిన బావా ఏ మాట్లాడతావయ్యా నువ్వు మాతోటి ఏ మాటలాడదాం అంటవా బావా మనం బొంగురాలు ఆటలు ఆడదాం బొంగురాల ఆటలా బొంగురాల ఆట ఆడదాం సరే పర్వాలేదు మరి ఒకవేళ ఈ ప్రకారంగా బొంగురాల ఆటలు ఆడిండు సర్వదేగల పంచం ఆడిండు ముంబాయి పుడెల్ల పంచం ఆడమంటే రాముడే గెలవద్దలా పరిసరాల కింద ఓడిపోయే కాలం వస్తుంది ఆడవేది కత్తి కట్టాలి కత్తివేది దెబ్బ కొట్టాలి అసరామంది ఒకవేళ కనుక ఏ ప్రకారంగా ఇక్కియాలి మామూలు అన్ని పందాలు అయిపోయినాయి అన్ని పందాలు అయిపోయినాయి నాకు చిట్టసేవలు ఉన్నది ఒక పందెం ఉన్నది రామయ్య ఆ పందెం ఆడదాం పిడిగుద్దల పందెం ఉంది రామయ్య పందెం ఆడాలి ఆ పిడిగుద్దల పందెం ఆడాలంటే ముందు నువ్వు మమ్మల్ని కొట్టేటప్పుడు రామయ్య చెప్పాలి ఆ తల్లిదండ్రుల పేరు చెప్పి నువ్వు మమ్మల్ని దెబ్బ కొట్టాలి రామయ్య అన్నప్పుడు మీరు కుదిరినప్పుడు మీ తల్లిదండ్రుల పేరు చేసుకొని కుదరు కుదిరినప్పుడు నీకు దెబ్బ కొట్టేటప్పుడు మా తల్లిదండ్రి తాత ముత్తాత అందుస్తాం బంధుస్తాం అది చేసుకుని నీకు దెబ్బ కొడతాం రామయ్య దెబ్బ కొడతామయ్యా పిడుగుతల పండ పడతామని గుతులు ఉన్నారు రాముని పెరిగిపడి గుద్దులు గుర్తున్నారైనా గుద్దినప్పుడైనా అమర్ది రామయ్య గుద్దిన మా వంతు అయిపోయింది ఇప్పుడు నీ వంతు అట్లా కాదయ్యా నాకు చీమ కుట్టినట్టు కూడా కాలేదు గిట్ట అయిపోయిందా గుద్దిరా మీ వంతు అయిపోయిందా అయిపోయిందా ఇప్పుడు నా వంతు అంటారా నీ వంతు నువ్వు మమ్మల్ని దెబ్బ కొడతాడు రామయ్య తల్లి పేరు నీ తాత ముత్తాత అందిస్తూ బంధుస్తూ అందరి పేరు చెప్పి మమ్మల్ని దెబ్బ కొట్టాలి రామయ్య సరే పర్వాలేదు అనుకుని భార్గవి రాముడు నిండు సభ లోపలైనా ఇవాళ భార్గవి రాముని ఏ ప్రకారంగా అయితే కట్టలేని కట్టుకొట్టాలి తాడలేని ఏ ప్రకారంగా అయితే కట్టుకొట్టాలని చెప్పి ఆ రాముని ఏ ప్రకారంగా తల్లిదండ్రుల పేరు యాది చేసుకొని కొట్టుమల్లప్పుడు ఆ భార్గవి రాముడు నిండు సభ లోపల బావలారా ఇప్పుడు తల్లిదండ్రుల పేరు యాది చేసుకొని గుర్తుపడరా అని చెప్పి బావలని ఏ ప్రకారంగా అయితే మీ నిండు సభ లోపల ఏ ప్రకారంగా హస్తము పైకి లాబడుతున్నాడు నా తల్లి చూడబోతే రేణుక ఎల్లమ్మ నా చెల్లెలు సిరియాల గౌరమ్మ నా తమ్ముడు డొక్కలయ్య జాలి చంపలేసుడు అందరికంటే చిన్నది సిరియాల గౌరమ్మ నా తండ్రి రామా పేరు వస్తలేదమ్మో రామయ్య తల్లి ఎల్లమ్మ నా తల్లి ఎల్లమ్మ తండ్రి పేరు చెప్పలేదు నీవు చూడబోతే పెరిగి పెద్దగా ఈ 12 సంవత్సరాల కాలం గడిచిపోయింది కానీ ఇంతవరకు నా తండ్రి పేరు నాకు తెలియదమ్మా మరి నా తండ్రి ఎవరు నా తల్లన్న నాకు చెప్పాలిగా ఆ నిండు సభ లోపల తండ్రి పేరు అనసలగల్ల భార్గవి రామునికి అంబల బాలలై కూర్చుతున్నాయి ఆ నిండు సభ లోపల భార్గవి రాముని ఎలిచెట్టి మలిచెట్టి రాజులు ఏమంటున్నారంటే బావలారా అని చెప్పి ఏ ప్రకారంగా అయితేనేమి రాముడు దెబ్బ కొడతాడు దెబ్బ కొట్టేటప్పుడైనా రాజులు ఏమంటున్నారైనా రెండల్లి కొడుకు రాముడా మరి రాముడా
నా తల్లిని మీరు ఎంతటి మాటలు అంటున్నారు కమలవాణి లేత ముంజలకు గొల్లవారి సన్నకు మా తల్లిని ఉండగన్నది అంటున్నారా ఇవాళ మా తల్లి చూడబోతే మా తల్లికి భర్త లేడు మాకు చూడబోతే తండ్రి లేడు అంటున్నారా ఇవాళ నా తల్లిని ఇంతటి సభ లోపల నా తల్లిని అవమానిస్తున్నారా అని చెప్పి భార్గవి రాముడు ఎర్రని గుడ్లకు ఎత్తిండి కోపము తెల్లని గుడ్లకు తెచ్చిండి కోపము అయ్యయ్యో బావలారా ఇప్పుడే వెళ్ళిపోతున్నా నా తండ్రి పేరు తెలుసుకొని వచ్చి 30 గంటల కొట్టతో మీ 7 తలపండు కొట్టి కాశీ లోపల గొడ్డలు గడి గంగ లోపల స్నానం చేస్తానని చెట్టుకు మాట్లాడి రాముడు చెట్టుకు మాట్లాడి చెట్టు కాడు పెట్టి ఇప్పుడే నా తల్లి దగ్గరికి వెళ్ళిపోతా నా తండ్రి పేరు తెలుసుకుంటా అని చెప్పి అడిగే రాముడు అడిగే రాముడే వచ్చేటి మామూలు వచ్చిండు ఇవాళ చూడబోతే నా బావలన్న మాటలు నా తల్లితో అంటే నా తల్లి కొండంత మనసు ఎంత గాయపడుతుందో అని ఆ రాముడు ఎన్నర ఎంటికలు గుంజినట్టు గుంజుదా అని చెప్పి ఆ రాముడు వచ్చేటి మామూలు వచ్చిండు వచ్చేరా కదా ఎవరు దూకినా నా కొడుకు కంటే ఎక్కువ నాకే ఉన్నది మరి అమ్మవారు నా కొడుకులు వెళ్ళుకుంటే చెంపుతోటి చేత మంగళారతి పట్టుకొని శివదేవి ఎల్లమ్మ ఎర్రటి ఎండలల్లా పోయిన చోట అన్నమెవరు పెట్టినో నీళ్ళెవరు పోసినో నేను యారిపోయిన మగబుద్ధి కొడుగా ఆకలి ఉన్న కడుపున్నదిరా తెలుగుల మళ్ళీ తెలుగు తప్పినాము పాలివాడు పగవాడు ఇవడే వల్లడు అడగల్ల మగము కడ తప్పిందిరా రామా చేసుకున్న వారి దేవుడు చూస్తుంది ఇవాళ పోతిరెడ్డి పల్లె నేను ఎంతగా బాధకొచ్చామంటేనే అమ్మ కన్నతల్లి ఏమంటే అన్నం వినమంటది అన్నం ఏంటి నీళ్ళు వస్తుంది కన్నతల్లి ఆత్మ పెద్దది
రేణుక ఎల్లమ్మ ఆడలోపల అఖండ విజయం సాధించుకొని వస్తున్నా కానీ ఆడలోపల అఖండ విజయం సాధించిన కానీ వస్తున్న తోవలోపల ముగ్గురు పెద్దలు కలిసిరు. మరి ముగ్గురు పెద్దలు కలిసిరు. బిడ్డ తిరుపతి తీరంగం తొవ్వలు చూపించమంటే తొవ్వలు చూపించారమ్మా. ఆ తొవ్వలు చూపిస్తే నాకేమిస్తామని నేను అడిగిన.